బఠానీలు వలుస్తున్నాను. సాయంత్రం అయినా చేయాలి కదా అని దుంపలు, క్యారెట్, బఠానీ వేసి చేద్దామని చేస్తున్నాను. అవును, మంచిది కదా తింటే కూడా అని చేస్తున్నాను. సరే అయితే నేను ఒకటి అడుగుతానమ్మా. ఇప్పుడు అన్నంకి గురించి ఒకటి అంటారు కదా, చూసి రమ్మంటే కాల్చి వచ్చారా అని. నిజంగానే కాల్చి వచ్చారా అని డౌట్. కాల్చి వచ్చాడా అంటే రాముల వారు ఏం చెప్పారంటే సీతాదేవిని వెతికి తీసుకురా అని చెప్పేసి హనుమాన్ పంపిస్తారనమాట. పంపించినప్పుడు ఆయన లంకకి వెళ్ళి వెతుకుతా ఉంటాడు. మామూలుగానే ఆయన కొంచెం కోది, ఆయన చేసే చేష్టలు అలాగే. ఆ లంకలో ఉన్న వాళ్ళు ఈయన చేసేదానికి ఇంకొంచెం రెచ్చగొట్టి ఆయన తోకకి నిప్పు అంటిస్తాడు అనమాట. ఆయన చేసే కోతి చేష్టలు భరించలేక నిప్పు అంటిస్తే ఆయన ఏం చేస్తాడు, అసలే కోతి చేష్టలు కదా, వెళ్ళి ఆ తోకకి ఉన్న నిప్పుతోటి మొత్తం లంక అంతా అంటించేస్తాడు అనమాట. అది అలా నిజంగానే జరిగింది. అలాగే ఇప్పుడు మన మనుషుల్లో కూడా ఉన్నారు కొంతమంది. ఏదైనా ఒక మాట అంటే కూడా అంటే ఎక్కువ రియాక్ట్ అయిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది రెచ్చగొడతారు. ఒక మాట అనేసి ఆయన రెచ్చగొట్టి వదిలేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే అందరూ చూసావా ఎలా అరుస్తున్నాడో ఏం చేస్తాడని చెప్పేసి అంటారు. కానీ మేము ఇలా ఆయన రెచ్చగొట్టాం కాబట్టి ఆయన ఈ పని చేశాడని చెప్పరు ఎవరు. అలా కోతి ఎలా అయితే లంకని తగలబెట్టిందని అంటారో అలా మనుషులు కూడా కోపం వస్తే ఆపుకోలేక అరుస్తారు అనమాట. అందుకని చూసి రమ్మంటే కాల్సి వచ్చాడు అనేది వాడుకలోకి ఎక్కువగా వస్తూ ఉందన్నమాట. అది కారణం.